మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందమ్మా. మనం బాగుండాలన్నా జీవితంలో, మనం చెడిపోవాలన్నా మనలోనే ఉంటుంది. వెనక ముందు ఆలోచించకుండా చేసే పనుల వల్ల ఇలాగే ఉంటుంది. ఏంటంత అవసరం? నువ్వు 9వ తరగతి చదువుతున్నప్పుడు నీకు అంత తొందర ఏంటి? ఒకటితో లవ్ చేయాల్సినంత తొందర ఏంటి? ఒకడంటే వెళ్ళాల్సినంత తొందర ఏంటి? ఒకటి పెళ్లి చేసుకోవాల్సిన తొందర ఏంటి? నిన్న కన్నా మీ అమ్మ నాకు నీకు పెళ్లి చేయాలని తెలియదా? అంటే నేను జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు నిన్ను మాట్లాడి నిన్ను బాధ పెడుతున్నానని కాదు. ఈ ప్రోగ్రాం చూసి మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఆలోచించి అమ్మాయిలకు బుద్ధి రావాలి. అవునా కదా? ఇంకా ఎంతకాలం ఇట్లా మోసపోయి, ఎంతకాలం ఇలా ఏడ్చుకుంటూ, ఎంతకాలం ఇలా తిరుగుతారు ఆడవాళ్ళు? అట్లీస్ట్ మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుంటారని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మిమ్మల్ని తిట్టో, మీతో మాట్లాడో, మిమ్మల్ని బాధ పెట్టో ఏం ప్రయోజనం లేదు, నాకు తెలుసు అది. కానీ అట్లీస్ట్ మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారని నేను చెప్తున్నాను. సరే చెప్పండి, తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా వెళ్ళారు, 5 గంటల పెళ్లి చేసుకున్నారు. తర్వాత చేసుకున్నాం మేడం. చేసుకున్నాక మా కులంలో మాట్లాడినాం మేడం. మా కులంలో మాట్లాడితే చూసుకుంటా అన్నాడు, ఆమెను చూసుకుంటా అన్నాడు, నన్ను చూసుకుంటా అన్నాడు మేడం. చూసుకున్నాక అంటే మీ కులంలో అంటే మీ వాళ్ళందరూ కలిసి పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. మాట్లాడారు మేడం. మాట్లాడితే అంతా మరి ఈమెకి ఏం పెడతావు ఆధారం, మరి ఆమె భార్య ఉంది కదా వాళ్ళ పెద్ద భార్య, ఈమెకి ఆధారం ఏం పెడతావు అంటే 50,000 ఫిక్స్ చేస్తా అన్నాడు మేడం. అవి 50,000 కూడా ఫిక్స్ చేయలేదు, కాగితం కూడా రాసిచ్చింది ఫిక్స్ చేస్తాను మంచిగా చూసుకుంటా అని కూడా కాగితం. అప్పుడు కూడా మీ సోకాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కూడా మొదటి భార్యను పిలిపించలేదు. అప్పుడు కూడా పిలిపించలేదు. సెకండ్ సారి మళ్ళీ పంచాయతీ పెట్టినాక అప్పుడు పిలిపించారు. పిలిపించినాక అంటే ఫస్ట్ టైం పంచాయతీ పెట్టినాక ఏమైంది? రాసిచ్చాడు 50,000 వేస్తానని. వేయలేదా? వేయలేదు మేడం. తర్వాత మీతో ఉన్నాడా? మొదటి భార్య దగ్గర ఉన్నాడు? నాతోటే ఉన్నాడు. వాళ్ళ ఇంటికి తోలుకుపోయింది మేడం. వాళ్ళ ఇంటికి తోలుకుపోయి పక్క పట్టి గుడి చేసిండు. గుడి చేస్తే పోయిన మేడం. పోయి అక్కడ ఉన్నాక నా ప్రెగ్నెంట్ 3 నెలల ప్రెగ్నెంట్ అయితే చెప్పిన ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్తే వద్దని మస్తు కొట్టిండు మేడం. మస్తు హింసించిండు వద్దని. నాకు 3 పిల్లలు ఉన్నారు వద్దు అని మస్తు కొట్టిండు మేడం. కొడితే కూర్చో నువ్వు గోళీలు వేసుకోవాలి, గోళీలు వేసుకుంటేనే అది పోగొట్టుకుంటేనే నీ తడికి వస్తే నీ తడ సంసారం చెప్తా అని అన్నాడు. అంటే నాకు కూడా పిల్లలు కావాలి కదా ఒక్కళ్ళన్నా అని నేను అన్నా. అంటే నాకు వద్దు అన్నాడు మేడం. అంత పొట్టి ఎట్లయినా ఇక నాకు మళ్ళీ పుట్టారని ఆశదాన్ని తీసుకొని గోళీలు వేసుకున్నా మేడం. గోళీలు వేసుకోగానే అది పోయింది. అంటే మిమ్మల్ని వాళ్ళ ఇంటి పక్కన పెట్టినప్పుడు వాళ్ళ మొదటి భార్యకి తెలుసా? తెలుసు మేడం. అంటే ఆవిడేమనలేదా? ఆవిడ ఏమనలేదు మేడం. ఈయన వచ్చిన కొద్దీ ఆమె గుంజుకోపోడు, ఆమె వచ్చి నన్ను కొట్టుడు, పుస్తలు గుత్తలు లాక్కపోయింది మేడం. అప్పుడు అతనేమనలే? ఏమనలే మేడం. అతను ఏమనలేదు. సపరేట్గా నా కర్మ గింత ఉన్నా మేడం. ఉన్నాక ఈయన ప్రెగ్నెంట్ తీసేసుకున్నా మేడం. తీసేసుకున్నాక మళ్ళీ ఈ బాబు కడుపులో పడ్డాడు. ఈ బాబు కడుపులో పడ్డాక కూడా మళ్ళీ ఇట్లే వేస్తాడు అనుకొని ఆయనతో మళ్ళీ చెప్పేస్తే అట్లే కొట్టిండు మేడం. నాకు పిల్లలు అస్సలే వద్దు అని పెట్టిండు మేడం. అంటే నాకు కావాలి, నాకు ఒక్క బాబన్న ఒక బిడ్డన్న కావాలని నేను అన్నా మేడం. అంటే నాకు వద్దని 1 నెల రోజుల దాకా మా ఇంటికి రాలే మేడం. మా ఇంటికి రాకపోతే ఆయనతో రోజు ఇంటికి పోయినా వాళ్ళ ఇంటికి పోయి మరి నువ్వు ఎందుకు వస్తలేవు మరి అని నేను అడిగాను మేడం. అడిగితే నేను రాను, నాకు పిల్లలే వద్దు, నువ్వు పిల్లలే కానొద్దు అన్నాడు మేడం. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.